వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్సీ సెట్ 2024 ర్యాంక్ వర్సెస్ సీట్. మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజీలో సీట్ వస్తుంది, మీరు ఎలా వెరిఫై చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా మీ ర్యాంక్కి ఇక్కడ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అనేది అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ ఇందులో డీటెయిల్స్ ఏమున్నాయనేది క్లియర్గా వినండి, లేదంటే మీకు వచ్చిన ర్యాంక్కి సీటు వస్తుంది లేదనేది కూడా మీకు అర్థం అవ్వదు. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంది, ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే కాలేజ్ యొక్క నేమ్. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ బ్రాంచ్ కోడ్, ఇది హాల్ టికెట్ నెంబర్ 2023లో జాయిన్ అయిన స్టూడెంట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 ర్యాంక్స్ ఉన్నాయి, ఇక్కడే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ర్యాంకు, ఇది మీకు సెకండ్ ర్యాంక్ అంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఉంటుంది కదా. మెయిన్గా సిఎస్సికి జాయిన్ అయ్యే స్టూడెంట్స్కే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది కౌంట్ చేసుకోండి. ఎందుకంటే మిగిలిన బ్రాంచ్ నుంచి సిఎస్సికి మాత్రమే జాయిన్ అవుతారు, కానీ వేరే బ్రాంచెస్కి అయితే మ్యాక్సిమం 99% స్టూడెంట్స్ జాయిన్ అవ్వరు. కాబట్టి మీరు ఈసీ, త్రిబుల్ మెకానికల్ ఇలాంటి బ్రాంచెస్ నుంచి సిఎస్సికి జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళు మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంకు ఇక్కడున్న ర్యాంక్కి మ్యాచ్ అవుతే మీకు సీట్ వస్తుంది. ఆల్రెడీ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఉన్న స్టూడెంట్స్ జస్ట్ మీ ర్యాంక్ మాత్రం వెరిఫై చేసుకోండి, మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్తో అవసరం ఉండదు. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఉంది, ఇది మీకు అవసరం లేని డీటెయిల్స్. జెండర్ కంపల్సరీగా చూసుకోండి, మేల్ ఆర్ ఫీమేల్. రీజియన్ కూడా ఓయూ అని ఉంటేనే మీరు తెలంగాణ స్టేట్ సంబంధించిన స్టూడెంట్ కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. దీంట్లో మీరు కన్సిడర్ చేయాల్సింది ఫస్ట్ వన్ మీ క్యాస్ట్ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏ కేటగిరీలో సీట్ వచ్చింది అనేది మీరు వదిలేయండి. ఎందుకు అంటే మనకు సీట్ అలాట్మెంట్ చేసే టైంలో ఒక కేటగిరీలో ఆప్షన్స్ మనం ఇచ్చినప్పుడు బీసీబీలో ఇచ్చినప్పుడు మనకు బీసీబీలో సీట్ లేకపోతే బీసీడీలో కూడా అలాట్ చేస్తారు. కాబట్టి ఈ అలాట్ చేసిన దాని గురించి పట్టించుకోవద్దు. కానీ ఏది కన్సిడర్ చేయాలి మీరు అంటే ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఇది చూడండి, ఓసీ, ఎస్జీ అంటే ఇలా స్పెషల్ కేటగిరీ ఏవైతే మెన్షన్ చేసి ఉంటాయో వీటిని మీరు కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే ఇది స్పెషల్ కేటగిరీకి అలాట్ చేసిన సీటు మన ర్యాంక్కి రాదు, చాలా ఎక్కువ ర్యాంక్ వస్తుంది. ఇలా స్పెషల్ కేటగిరీలో మనకు పీహెచ్ అని, క్యాప్ అని, ఎన్సీసీ అని ఇలా చాలా మెన్షన్ చేసి ఉంటాయి. వీటిని మీరు పట్టించుకోవద్దు. ఈ ర్యాంక్కి మీకు సీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్పెషల్ కేటగిరీస్ ఏవైతే ఈ కాలంలో ఉన్నాయో ఇవి మాత్రం వదిలేసి మీకు మీ కేటగిరీ ఎక్కడైతే ఉందో ఆ కేటగిరీకి మేలా ఫీమేల్గా సీట్ వస్తుంది అనేది మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ర్యాంక్స్ ఎలా వెరిఫై చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మీకు ఏఐడి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, మీకు ఏఐడిలో సీట్ వస్తుందా లేదా, మీరు ఇంటిగ్రేటెడ్ మీరు ఈసీ కానీ త్రిబుల్ బ్రాంచ్ స్టూడెంట్ కానీ మీకు అప్పుడు ఏంటి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఇక్కడ ఉంది కదా. ఓకే, మీరు 1437 మీకు ర్యాంక్ వస్తే ఈ కాలేజీలో ఈ బ్రాంచ్లో సీట్ వస్తుంది. నెక్స్ట్ సపోజ్ మీరు 500 లోపే ఉన్నారనుకోండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదే మీరు సిఎస్సి ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయితే ఇక్కడ 2200 ఉంది కదా. ఓకే, 2200 ఉంటే మీకు ఈ బ్రాంచ్లో కాలేజీలో సీట్ వస్తుంది. ఇలా టోటల్గా ఉన్న ర్యాంక్స్ అనేవి 2023లో అలాట్ అయిన స్టూడెంట్స్ యొక్క కౌంట్తో సహా పర్టికులర్గా మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి ఎవరూ ప్రొవైడ్ చేయడం, ఓన్లీ మన ఛానల్లో మాత్రమే డిప్లొమా స్టూడెంట్స్ కోసం మాత్రమే ఇదంతా వెరిఫై చేసి గ్యాదర్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అందులో ఈ పీడిఎఫ్ ఉంటుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అనేది ఇలా వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.